మేడ్చల్లో సృష్టి తరహాలో మరో అక్రమ సరగసి దందా వెలుగు చూస్తుంది. సమాచారం అందుకున్న ఎస్ఓటీ పోలీసులు ఇంట్లోనే సరగసి ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేస్తున్న వారితో సహా ఎగ్ డొనేట్ చేస్తున్న 8 మందిని అరెస్ట్ చేశామన్నారు మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి. A1 నిందితుడు లక్ష్మీరెడ్డి, A2 నిందితుడు నరేందర్ రెడ్డి పిల్లలు లేని జంటలను టార్గెట్గా చేసుకుని వారి నుంచి 15 నుంచి 20 లక్షల డబ్బులు వసూలు చేస్తున్నట్టు చెప్పారు. అలాగే సిరంజీలు, గర్భధారణ మందులు, హార్మోన్ ఇంజెక్షన్లు, హెగ్డే హాస్పిటల్ కేస్ షీట్లు సీజ్ చేసినట్టు చెప్పారు. సరగసి కోసం ఎంగేజ్ చేసుకున్న మహిళలను తన ఇంట్లోనే దాచిపెట్టింది ఏజెంట్ లక్ష్మీరెడ్డి. తన ఇంటి మీద పెంట్ హౌస్లో ప్రత్యేక సెటప్ చేసింది. హాస్టల్ను తలపించేలా ఒక్కో మహిళకు ఒక్కో బెడ్ను అరేంజ్ చేసింది. మహిళలు కిందకు రాకుండా, ఎవరికి కనబడకుండా పైనే ఉండాలని హుకుం జారీ చేసింది. ఎవరైనా అడిగితే తమ బంధువులని, ఆసుపత్రి చెకప్ కోసం వచ్చారని మాయమాటలు చెప్పింది లక్ష్మీరెడ్డి. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవి అందిస్తారు. పేట్ బషీరాబాద్ పరిధిలో లక్ష్మీరెడ్డి అనే మహిళ ఆ మిగతా సర్వగేటెడ్ కోసం ఎంగేజ్ చేసుకున్న మహిళల్ని ఇదే ఇంట్లో ఉంచింది. లక్ష్మీరెడ్డిది ఇది సొంత ఇల్లు. తనకు పైన ఉన్నటువంటి పెంట్ హౌస్ లో మొత్తం బెడ్స్ ఏర్పాటు చేసింది. ఇక్కడే తను ఎవరైతే సర్వగసి కోసం ఎంగేజ్ చేసుకుందో వాళ్ళను అద్దెకు తీసుకొని వచ్చిందో వాళ్ళందరినీ ఇంట్లోనే షెల్టర్ ఇచ్చింది. వాళ్ళందరినీ ఇక్కడే ఉంచుతుంది. ఎవరికైతే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యిందో సర్వగసి పద్ధతిలో వాళ్ళందరినీ రెగ్యులర్గా ఎప్పుడెప్పుడైతే డాక్టర్ చెకప్స్కి రమ్మంటారో తను ఇక్కడ నుంచి తీసుకొని వెళ్తుంది. అంటే వాళ్ళు ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినప్పటి నుంచి మొదలు పెట్టుకుని అప్ టు డెలివరీ అయిపోయేంత వరకు కూడా వాళ్ళని ప్రతిసారి టెస్ట్లకు తీసుకొని వెళ్ళడం, ఇంకేమైనా స్కానింగ్స్ కానీ ఇంకేమైనా తీసుకొని వెళ్ళాలి, హాస్పిటల్ రెగ్యులర్ చెకప్స్ తీసుకొని వెళ్ళాలన్నా కూడా లక్ష్మీరెడ్డితో పాటు తన కొడుకు నరేందర్ రెడ్డి ఇక్కడ నుంచి వాళ్ళను తీసుకొని వెళ్తారు. మిగతా ఇంకెవరైతే 4 ఉన్నారో, అంటే మొత్తం 6 మందిని ఇక్కడ షెల్టర్లో ఉంచింది. 6 మందిలో 2 మాత్రమే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. మిగతా 4 రిజిస్టర్ చేసుకొని ఉన్నారు. ఎవరైనా సరోగసి కోసం దంపతులు అప్రోచ్ అయితే వాళ్ళ ద్వారా సరోగసి కోసం ఎంగేజ్ చేసుకుని ఈమె అద్దె గర్భంలో వాళ్ళ పిల్లలను కనిచ్చే వరకు వీళ్ళను ఎంగేజ్ చేసుకున్నారు. సో మిగతా 4 ఇక్కడే ఉంటున్నారు. ప్రస్తుతం వాళ్ళకి ఏర్పాటు చేసినటువంటి బెడ్స్ కూడా మనం చూడవచ్చు. ఒక చిన్న తరహా హాస్టల్ను తలపించే విధంగా మారిపోయింది. ఎవరికి వాళ్ళు సపరేట్గా బెడ్స్ని ఏర్పాటు చేసింది. కంప్లీట్ ఎవరు పైకి రాకుండా ఉండే విధంగా సెక్యూర్ జోన్లో వీళ్ళను ఉంచింది. ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల వాళ్ళకు కూడా ఎలాంటి అనుమానం రాలేదు. కొంతమంది లేడీస్ వాళ్ళ ఇంట్లో కనిపిస్తూ ఉంటే ఏదైనా ఫంక్షన్ జరుగుతుందేమో, వాళ్ళ బంధువులు లాంటి వాళ్ళు వచ్చారనే భావించాం. కానీ బయట అడిగినప్పుడు కూడా వాళ్ళందరూ మా వాళ్ళే అని చెప్తూ వచ్చిందని ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. కానీ లోపల మనం చూడొచ్చు, ఒక హాస్టల్ను తలపించే విధంగా రూమ్లోనే సపరేట్ బెడ్స్ను ఏర్పాటు చేసి వాళ్ళందరినీ ఇక్కడే షెల్టర్ ఉంచింది. కేవలం సరోగసి కోసం ఎంగేజ్ చేసుకోవడానికి ఈ మహిళలందరినీ ఏపీ నుంచి తీసుకొచ్చిందని పోలీసులు ఇప్పటికే గుర్తించారు. ఏపీకి చెందినటువంటి వాళ్ళు 5 ఉన్నారు. మరొక లేడీ కర్ణాటక బీదర్కు చెందినటువంటి మరొక లేడీ ఉంది. ఈ 6 మంది కూడా ఇక్కడే ఉంటున్నారు. ఎస్ఓటీ వాళ్ళకు వచ్చినటువంటి సమాచారం మేరకు ఇక్కడికి వచ్చి రైడ్ చేసినప్పుడు 6 మంది ఇక్కడ ఎందుకు ఉంటున్నారని మొత్తం సెర్చ్ చేయగా వాళ్ళకి సంబంధించినటువంటి మిగతా హాస్పిటల్కి సంబంధించిన కొన్ని ఓపీ షీట్స్ను స్వాధీనం చేసుకున్నారు. అందులో 2 ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా ఉన్నాయి. అందులో కొంతమందికి ప్రెగ్నెన్సీ అయిపోయి ఒక లేడీ 8th మంత్ క్యారింగ్తో కూడా ఉంది. సో వీళ్ళందరూ సరోగేట్ కోసం మేము అద్దె గర్భంలో పిల్లలను కని ఇస్తున్నామని చెప్పి లక్ష్మీరెడ్డి అనే మహిళ తమను ఇక్కడ ఉంచిందని చెప్పారు. సో ఇల్లు కూడా లక్ష్మీరెడ్డిదే, తన ఓన్ ఇంట్లోనే ఉంచింది. కింద మనం ఈవెన్ ఫస్ట్ ఫ్లోర్లో కూడా చూసాం, 2 డాగ్స్ను కూడా పెట్ డాగ్స్ను తను ఉంచుకుంది. అంటే ఒక హై సెక్యూర్ జోన్లో వీళ్ళను ఉంచుతూ వచ్చింది. ఎవరికి అనుమానం రాకుండా వీళ్ళను ఇక్కడ తన సంరక్షణలో ఉంచుకోవడమే కాకుండా ఎవరైతే అప్పటికే సరోగేసీ కోసం ఎంగేజ్ అయి ఉన్నారో వాళ్ళిద్దరిని హాస్పిటల్ చెకప్స్ తీసుకెళ్లే బాధ్యత కూడా లక్ష్మీరెడ్డి తనే తీసుకుంది. ఏ హాస్పిటల్స్ అయితే తను ఎంగేజ్ అయ్యిందో లక్ష్మీరెడ్డి, హాస్పిటల్స్ చెప్పినటువంటి వాళ్ళ ప్రకారం ఈమె ఏజెంట్గా వ్యవహరిస్తూ, ఈమెతో పాటు కొడుకు నరేందర్ రెడ్డి కూడా ఏజెంట్గా వ్యవహరిస్తూ ఎవరైతే సరోగేట్ కోసం ఎంగేజ్ అయి ఉన్నారో ఆ మహిళల్ని ఇక్కడికి తీసుకొని వచ్చి ఉంచుతారు. ఎవరైతే ఆల్రెడీ సరోగసి పద్ధతి ద్వారా క్యారింగ్లో ఉన్నారో వాళ్ళను రెగ్యులర్ చెకప్స్ తీసుకొని వెళ్ళడం, ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో హాస్పిటల్ చెప్పినటువంటి ప్రకారం వాళ్ళ సంబంధించినటువంటి శాంపిల్స్ను వీళ్ళ అద్దె గర్భంలో ఉంచి వీళ్ళను ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయ్యేలా చేసి వాళ్ళు 9 months తర్వాత పిల్లలను కనివ్వడం, ఈ ఎంటైర్ బాధ్యత అంతా కూడా లక్ష్మీరెడ్డి తీసుకుంది. అయితే ఇప్పటి వరకు మాదాపూర్, కూకట్పల్లిలో ఉన్నటువంటి హెగ్డే హాస్పిటల్, లక్స్ హాస్పిటల్తో సంబంధించిన ఓపీ షీట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ 2 హాస్పిటల్స్తో ఎలాంటి సంబంధం ఉంది లక్ష్మీరెడ్డికి, మిగతా కొన్ని ఐవీఎఫ్ సెంటర్లతో కానీ లేకపోతే మిగతా ఏమైనా ప్రైవేట్ హాస్పిటల్స్తో కూడా వీళ్ళు టైఅప్ అయి ఉన్నారా, లేకపోతే హెగ్డే హాస్పిటల్కి సంబంధించినటువంటి కేస్ షీట్లను వీళ్ళు అక్రమంగా వాడుతున్నారనేది ఇంకా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మనం సృష్టి కేసులో కూడా చూసాం, ఒక సీనియర్ గైనకాలజిస్ట్కి సంబంధించినటువంటి ఓపీ షీట్స్ను వాళ్ళు ఫోర్జరీ చేశారు. అక్కడ ఉన్నటువంటి తనకు ఆ డాక్టర్కి తెలియకుండానే ఆ ఓపీ షీట్స్ను కూడా వీళ్ళు వాడుతున్నారు. సో ఇక్కడ కూడా అదే జరిగిందా? లక్ష్మీరెడ్డి ఏదైతే హాస్పిటల్స్కి టైఅప్ అయినట్లుగా గుర్తించారో
పోలీసులు ఇక్కడ రైడ్ చేసినప్పుడు ఓపీ షీట్స్ స్వాధీనం చేసుకున్నారు. హెగ్డే హాస్పిటల్ కానీ లక్స్ హాస్పిటల్, వాటికి సంబంధించినటువంటి అక్కడ అప్రోచ్ అయినటువంటి దంపతులు ఎంగేజ్ చేసుకున్న వాళ్ళే వీళ్ళు ఈ సరోగసి మదరా, లేకపోతే ఆ హాస్పిటల్కి సంబంధించినటువంటి కేస్ షీట్స్ కూడా వీళ్ళు ఏమైనా వాడుతున్నారా అనేది పోలీసులు ఇంకా దర్యాప్తు చేస్తున్నారు. కెమెరామ్యాన్ ప్రభాకర్తో రవికుమార్, ఎన్టీవీ.